అంటే నేను ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాను. ఇదివరకు కార్పెంటర్ పని చేసేవాడిని. ఇంక చేయలేకపోతున్నాను. హ్మ్. నాకు మట్టుగా పింఛన్ మీద ఆధారం నాన్న. హ్మ్. హ్మ్. ఇంక పని చేయట్లేదు. ఆ పింఛన్ వస్తది కదా! హ్మ్. ఆ మందులయి కొనుక్కుంటాం అయన్నీ దాంట్లోనే ఆధారం హ్మ్. నాకు. హ్మ్. హ్మ్. అంటే ఇంకేం ఏం లేదు చెయ్ సార్, పాత ప్రభుత్వాలు 9 పథకాలు. ఇప్పుడేమో సూపర్ 6 అని పెట్టారు కాబట్టి పర్లేదు, అప్పుడు అనుకున్నట్టుగానే ఇప్పుడు కూడా వస్తుంది. అన్నీ ఇప్పుడు అలాగే వస్తున్నాయమ్మా. హ్మ్. హ్మ్. నాకు తెలిసి అన్నీ అలాగే వస్తున్నాయి హ్మ్. మరి. అంటే ఏం లేదు సార్, స త్వరలో స్థానిక ఎన్నికలున్నాయి మన రాష్ట్రంలో. ఒక ఆ! పక్క మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలు అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఈ ఒకటో తారీఖు పెన్షన్ విధానం, రేషన్ డిపోల్లో మళ్ళీ తీసుకోవడం ఆ! ఇవన్నీ మంచివే? అన్నీ చాలా బాగున్నాయమ్మా. హ్మ్. హ్మ్. ఇప్పుడే రేషన్ నేను ఇప్పుడు ఇందాకెళ్ళాను. హ్మ్. తెచ్చాను. ఆళ్ళు తెచ్చిత్తారు అన్నారు వయసు హ్మ్. పైబడినోళ్ళు. హ్మ్. సరే నేను ఖాళీగానే ఉన్నాను కదా! నేనెళ్ళి తెచ్చేసుకున్నాను. హ్మ్. అయన్నీ బానే ఉన్నాయి హ్మ్. పథకాలు ఏదైనా అయ్యని. ఇళ్ల స్థలాలకి అప్లై చేసుకొని సొంత ఇల్లు లేకపోయినప్పుడు ఇట్లా ఉంటాయి కదా! గవర్నమెంట్ ఇచ్చేవి ఏమైనా ఉన్నాయా? ఆ ఆ! పథకాలు? అదే అలాంటియి ఉన్నాయని చెప్తున్నారు. హ్మ్. మాకేం లేదు గానీ మేము ఉంటాకి ఇల్లుంది. హ్మ్. అలాంటియి మా చుట్టాల్లోనయ్యి చెప్తున్నారు. హ్మ్. ఇలా హ్మ్. పెట్టుకున్నాం, ఇలాగొచ్చింది అయ్యి అని చెప్తున్నారు హ్మ్. మరి. మనకి సార్ అంత ఎలా ఐడియా ఉన్నాయి లేదు. ఉచిత పథకాలు? కొంచెం నిజంగా అర్హులకిచ్చి కట్టిపెట్టేసి మిగతాది డెవలప్‌మెంట్ వైపు వెళ్తే బావుంటదా? ఎందుకంటే అధిక భారాల వల్ల రేట్లు పెరుగుతాయంట. అవును. ఇప్పుడు ఎవరు అర్హులున్నారో ఆళ్ళకి మట్టికి పింఛన్ విషయంలో అంటే వృద్ధాప్యంలో ఏం చేయలేరు కాబట్టి ఇస్తున్నారు. అలాంటి పథకాలు కొన్ని చాలా మంచి పథకాలున్నాయి. అయన్నీ అర్హులకి ఇస్తున్నారు. హ్మ్. కనవయ్యే మట్టికి రోడ్లని అయ్యని డెవలప్‌మెంట్ మట్టికి బాగా హ్మ్. చేస్తున్నారు. అంటే రైతులు కూడా భూములిచ్చున్నారు. అమరావతి జరుగుతుంది ఒక పక్క. వాళ్ళకి కూడా భూములిచ్చినందుకు రిటర్నబుల్ ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అది కొంచెం నడుస్తుంది. తొందరగా ఇస్తే ఇంకా మేము ఇస్తామంటున్నారు. అంటే మనకంత ఐడియా హ్మ్. లేదు గానీ, హ్మ్. వార్తల్లో అయి చూడటం మట్టికి వాళ్ళకి సమయానికి అన్నీ సమకూరుతున్నట్టు మనకి తెలుస్తుంది వార్తల హ్మ్. ద్వారానే. హ్మ్. అదేనా? ఈ చుట్టుపక్కల డెవలప్‌మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎలా ఉంది సార్? రవాణా వ్యవస్థ కానివ్వండి, పన్నులు కానివ్వండి, రేట్లు గాని ఏమన్నా అయినా ఐడియా ఉందా? అన్నీ బానున్నాయి. ఏది హ్మ్. మామూలుగా ఏమి 5 వరకు మీద కొద్దిగా పర్వాలేదనిపిస్తుంది హ్మ్. మాకు. మాకు విశాఖపట్నం తెలిసి. విశాఖపట్నంతో పాటు మన ఇటు ఆ! విజయవాడ పక్కన అమరావతి డెవలప్ అయితే విశాఖపట్నం ఉద్యోగాలంటున్నారు కదా! విశాఖపట్నం బాగా డెవలప్‌తో అవుతుంది. హ్మ్. దానికి పోటీగా మన అమరావతి కూడా బాగా డెవలప్ అవుతుంది. దాన్ని హ్మ్. బట్టి ఆటోమేటిక్‌గా ఇంక విజయవాడ అంటే హ్మ్. మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇది కూడా డెవలప్‌మెంట్ బానే ఉంది. హ్మ్. బాగుంది సార్. మిగతా అంశాలేమన్నా డిలే ఉన్నాయా? కొంచెం గవర్నమెంట్ పరంగా నాకు ఏమన్నా? తెలిసి గవర్నమెంట్ పరంగా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. హ్మ్. అంతే. 2029 ఎలా ఉండబోతుందంటే ప్రజలకు వదిలేస్తారా? అది మటికి నేను చెప్పలేను అంత. ఓకే. అంటే బయట తిరుగుతా ఉంటే హ్మ్. అలాంటి ఆటిలకి తెలుస్తది గానీ, హ్మ్. ఇంట్లో ఉండేవాళ్ళకి మనకి పెద్ద ఎలాంటి అనుభవం ఉండదు కదా! అంటే ఒకటే విషయం సార్, మాజీ ముఖ్యమంత్రి గారు ఓడిపోయి ఉన్నారు. ప్రజల్లో మళ్ళీ తిరుగుతానంటున్నారు కాబట్టి ఏదన్నా అవకాశం ఇవ్వొచ్చంటారా? ఆ! అంతవరకు హ్మ్. నేను ఆలోచించడం నాకు హ్మ్. తెలీదు గానీ, హ్మ్. మన కంటెంట్ మరి మనోడు అనుభవం మీద ఉన్నాడు గానీ ఈయన, హ్మ్. అందుకని ఈయనవుతే ఇంకా బాగా డెవలప్ చేస్తాడు. ఓకే. రాజధాని హ్మ్. బాగా డెవలప్ అయిన తర్వాత ఎవరు మారినా వేరు గానీ, హ్మ్. ఈయన లేకపోతే మళ్ళీ వెనక్కి పడిపోతది అంటే నాన్న. ఎన్‌డీఏ భాగస్వామ్యంలో ఉన్నాం కాబట్టి పైనుంచి బీజేపీ, అవును. కేంద్రం కూడా అన్ని గమనిస్తుంది. సహాయ సహకారాలతో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన చాలా బావుందాయన. హ్మ్. ఆయన మామూలుగా అన్నీ తిరుగుతాడు. అన్ని గ్రామాలు తిరుగుతాడు. ఆది మానవుల దగ్గరికెళ్తాడు. హ్మ్. అన్నీ సమకూరుతాడు. ఆయన చాలా ఆయన కూడా చేత్తన్నాడు. హ్మ్. హ్మ్. ఏ ఆయనకేంటంటే ఈయనంటే బాగా అభిమానం. ఎందుకంటే ఈయన అనుభవం మీద ఉన్నాడు ఈయన హ్మ్. అని చెప్పేసి ఈయనతో భాగస్వామిగా కలవటానికి కూడా కారణం అది. హ్మ్. కానీ ఆయన ధర్మం ప్రకారం ఆయన చాలా బాగా ఆయన చేస్తున్నాడు. హ్మ్. ఈయన ధర్మం ప్రకారం ఈయన బాగా చేస్తున్నారు. ఇద్దరు మట్టికి ఒక కంబైన్డ్‌గా బాగా చేస్తున్నారమ్మా. తీరుగతుల్లోకెళ్తే సార్, ఒక 15 ఏళ్ళు సమయం ఇవ్వగలిగితే రాష్ట్రము స్థిరాభివృద్ధి బాగా ఉంటుందంటున్నారు. ఏమంటారు? అది కరెక్టే మరి. హ్మ్. అది ప్రజలను బట్టి ఉంటది. హ్మ్. కానీ ఏంటంటే కొన్నాళ్ళు వీళ్ళు ఉంటే ఇంకా బాగా అభివృద్ధి అవుతది. ఇది రైట్. మనకు రాజధాని మట్టుకు పూర్తిగా డెవలప్ అయిన తర్వాత ఏమైనా మార్చుకున్నా అది వేరు గాని, హ్మ్. లేతే మళ్ళీ వెనక పెండింగ్ పడిపోద్ది నాన్న. నమస్కారం అండి. సార్ ఎలా అనిపిస్తుంది? కొత్త ప్రభుత్వం చూసారు, అప్పుడు చూసారు ఆ! గత 5 ఏళ్ళు. ఎలా అనిపిస్తుంది? అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి? అభివృద్ధి కొద్దిగా కుంటుపడింది. హ్మ్. ఆ! అది. కొంచెం ఏ అంశాల్లో స్లోగా వెళ్తున్నాయంటారు సార్? వాటర్ ముందు మెయిన్ వాటర్ అండి. హ్మ్. ఆ వాటర్ కాడ అది. కొంచెం ఈ సిటీలో శానిటేషన్ కానివ్వండి, క్లియరెన్స్ చెత్త ఇవన్నీ పర్లేదా? అయి కొన్ని పర్లేదు. హ్మ్. ఆ! అది. కొంచెం రోడ్ల వ్యవస్థలు మరుగుపడినట్టేనే గతంతో. ఈ టౌన్‌లో మెరుగుపడినట్టే. హ్మ్. ఆ! ఎలా ఉంది సార్? గ్రామాల్లోనేమో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి జనవరి అనంతరం. ఇటు గ్రామంలో పక్క మున్సిపాలిటీలు ఉన్నాయి. అది. ఎలా అనిపిస్తుంది? పర్లేదు. నిజంగా అందుతున్నాయా సార్ సంక్షేమ పథకాలు? 6 చెప్పారు కాబట్టి టయానికి. కొన్ని పథకాలు పెట్టలేదుగా. హ్మ్. పెట్టిన పథకాలు అందుతున్నాయి. ఈ ఉచిత మహిళలకు బస్సు ప్రయాణం కూడా కొంచెం ఇబ్బందిగా అంటున్నారు, నిజమేనా? నిజమేనండి. హ్మ్. మహిళలు కూడా ఎందుకు ఉచిత ప్రయాణాలు ఎప్పుడో ఒకసారి కదా చేసేది అంటారు. అంటే అందరికీ ఇవ్వచ్చంటారా? అర్హులకి ఇచ్చి మిగతా డెవలప్‌మెంట్‌కి ఖర్చు చేయాలి. అరుగులకి ఇవ్వాలండి. ఏదో ఇప్పుడు 60 సంవత్సరాల వాళ్ళకి ఉచిత ప్రయాణం ఇవ్వాలి.
ఎందుకు 15 నెలల 20 ఏళ్ళ పిల్లలకి ఉచిత ప్రయాణం ఇస్తే ఫుల్ అయిపోయింది. అది పర్లేదు సార్, ఉప ముఖ్యమంత్రి గారు కూడా పన్నుల మీద పడినట్టున్నారు, లేకపోతే ఇంకా కొంచెం టైం పట్టింది? కొంచెం టైం పట్టింది, ఆయన కోరుతున్నాడు టైం. అది రాయలసీమ జిల్లాల పర్యటనకి వెళ్ళి వచ్చారు. లేదండి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సార్, నేను ఎలా ఉందంటే పర్యటనకి వెళ్ళారు కదా, గ్రామాలకేమో దగ్గర 6,000 చిల్లర కోట్లు ఏదో అంటున్నారు, రోడ్లకే 100 కోట్లు అంటున్నారు. గ్రామాల్లో త్వరితగతిన అవుతే బాగుంటుందా? చేస్తే పర్లేదండి, ఏదో మాటలు చెబుతున్నారు కానీ పని జరగట్లేదు. అది అమరావతి రియల్ ఎస్టేట్ పర్లేదా? ఏదన్నా కదులుతున్నాయా భూములు? ఏమన్నా రేట్లు? ఏమి భూములు ఏం కదలట్లేదండి, అట్నే ఉండే భూములు. సింగిల్ ఫ్లాట్స్ కోసం రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎలా ఉంటుంది? 2, 3 ఫేజ్లు కూడా భూసేకరణ అంటున్నారు, కొంచెం పాజిటివ్నెస్ వచ్చింది. ఏం మరి అట్నే ఉండయి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఉండ భూములే బాగు చేయట్లేదు అంటున్నారు రైతులు. మళ్ళీ ఎందుకు కొత్త భూములు? ఇప్పుడు ఆ కొత్త భూములు సేమ్ అయితే అంటే పంటలు తగ్గిపోతాయండి, కూరగాయలు కూడా రావు. ఇది కూరగాయలు కూడా ఇప్పుడు కేజీ 60-70 అమ్మితే రేపు 100-150 అమ్ముతాయి. అది సామాన్యుడికి పనులు దొరుకుతున్నాయా? పర్లేదా? సామాన్య పనులు ఇప్పుడు తగ్గిపోయినాయండి. కొంచెం ఏమేమి బాగున్నాయి సార్ అంటే రవాణా వ్యవస్థ కూడా డల్గానే ఉంది ఎందుకంటారు? గ్రీన్ ట్యాక్స్ అని అవన్నీ ఉండే కొంత ట్యాక్స్లు వేస్తారండి, అన్ని పెరిగిపోయానండి, తరిగేది ఏం లేదు. విశాఖపట్నం డెవలప్మెంట్ తో అక్కడ కంపెనీలు వస్తే ఉద్యోగాలు అంటున్నారు, కొంచెం యువత ఆశలు పెట్టుకోవచ్చు 2-3 ఏళ్ళ తర్వాత. 2-3 ఏళ్ల తర్వాత ఇప్పుడేం ఆశలు పెట్టుకోవడం అనవసరం. సార్ మాజీ ముఖ్యమంత్రి ఏదైనా హవా ఉంటుందా 2029లో, లేకపోతే యాజ్ తీసుకోవటం ఉండొచ్చు అండి? అది గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు, రావచ్చేమో. అంటే ఏం లేదు, మొన్న ఈ జనవరి అనంతరం కూడా జిల్లాల యాత్ర అంటున్నారు, ఒకసారి మళ్ళీ ప్రజాదరణ ఎక్కువ ఉంది కదా ఉందండి. ఎలా ఉంటుందంటారు 2029 ఒక మాటలో? ఎలా 29లో బాగానే ఉండొచ్చు. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి ఏంటి మేడం? ఒక ఈ యొక్క ఇల్లు ఏపీ టిడ్కో ఇల్లు అన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు గృహాలు ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహ ప్రవేశాలు అన్నారు, ఏమంటారు? ఎక్కడ ఇస్తున్నారండి? ఇప్పుడు జగన్ ఇచ్చిన పట్టాలని అయ్యన్నా ఇస్తారేమో అని చూస్తే అయ్యి కూడా ఇవ్వలేదు. ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు తప్ప, కానీ ఇల్లు లేని వాళ్ళకి మాత్రం ఎవరో ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదండి. సుమారు ఎన్నిసార్లు ఇల్లు ఉంటారు పాపం ఈ పనుల మీద? ఎన్నిసార్లు? చాలా సార్లు తిరుగుతూనే ఉన్నామండి మేము. విజయవాడ వచ్చి 30 సంవత్సరాలు అప్పటి నుండి ప్రభుత్వం ఇల్లు గుండి అడిగి ఇసికిపోయామండి. డాక్యుమెంట్స్ ఇచ్చామన్నారు, డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు మనకు వస్తుంది? ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఆ డాక్యుమెంట్స్ పనికి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి, మరి ప్రభుత్వం అయింది కాబట్టి. అప్పుడు చూపించారా మేడం? కొంచెం చేతిలో పెట్టాక ఎక్కడ ఏంటని చెప్పారు? అసలు చెప్పలేదండి. చెప్తే ఫోన్ అక్కడికన్నా పోయి ఏదో ఏ పాకో పందిరి వేసుకొని ఉండొచ్చు అనుకుంటే, అది కూడా ఆ స్థలాలు కూడా చూపించట్లేదు. మరి వీళ్ళన్నా ఈ ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వం అన్నా చూపిస్తుంది అనుకుంటే ఇది కూడా చూపించాలి. రోజు పనులు చేసుకునే వాళ్ళకి కొంచెం గృహాలు సొంత లేదులేండి. పనులు చేసుకునే వాళ్ళకి అందుకైతే ఒక తెలుగుదేశం ప్రభుత్వం అందుకు పర్వాలేదండి. జగన్ పెట్టిన పథకాలు మాత్రం నిర్వర్తిస్తున్నారు. కాకపోతే స్టోర్లు ఇళ్ళకి బియ్యం డెలివరీ చేసేవాళ్ళు ఇప్పుడు ముసలోళ్ళు అంటోళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు స్టోర్లకి వెళ్ళి తీసుకోవాలంటే ముసలోళ్ళు అంటోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అంటే మళ్ళీ క్యూలో నుంచి కొంచెం వ్యయ ప్రయాసాలతో చేస్తున్నారు. మళ్ళీ మొదటికే వచ్చింది, అది మాత్రం కొంచెం సరి చేసుకుంటే పర్వాలేదండి. మేడం జగన్ గారు మరోసారి జనంలోకి వస్తాను, మళ్ళీ నేను ఓడిపోయిన చోటే గెలవాలంటున్నారు. జనవరి అనంతరం కూడా మళ్ళీ జిల్లాలుగా తిరుగుతానంటున్నారు. ఒక అవకాశం ఇస్తారా? ఇవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా పేదోళ్ళని కొద్దిగా కంట కనిపెట్టాలి, పేదోళ్ళకి చేయూతను ఇవ్వాలి. మరి అలా ఇచ్చే ప్రభుత్వం ఏదైనా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అయినా ఏదైనా పర్వాలేదు. గతంతో చూసుకుంటే సచివాలయాల్లో గతంలో వాలంటీర్లు ఉండేవాళ్ళు, 1-10 సార్లు అడిగేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి వాలంటీర్లను తీసేశారు. ఇంటింటికి వచ్చి సమస్యలు తెలుసుకొని అన్ని మాకు పరిష్కరించేవాళ్ళు ఆ వాలంటీర్లను తీసేశారు. ప్రజెంట్ ఏంటంటే ఈ స్టోర్ల దగ్గర కూడా మళ్ళీ క్యూ నించోవాల్సి వస్తుంది. ఆ గ్యాస్ రేటు పెంచారు, 50 రూపాయలు పెంచేశారు. మరి సరుకులు కూడా పెంచేశారు. మరి అవి తగ్గించి గ్యాస్ రేటు తగ్గించి నిత్యావసర అవసర వస్తువులు అవి తగ్గిస్తే ఆడవాళ్ళకి ఏం కావాలండి? ఇంకా అయ్యే కదా ముఖ్యమైనవి. పథకంలో డబ్బులు ఏమైనా వచ్చినాయా మేడం? మనవరాలు లేదండి. ఆ పథకం గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లికి వందనం పథకం పడ్డాయండి, పడ్డవాళ్ళకి పడ్డాయి. మహిళలకు 1500 చెప్పారు, అవి మాత్రం లేవండి. అవి మాత్రం ఇంతవరకు లేవు. నిరుద్యోగులకి నెలకు 1500 అన్నారు, అవి కూడా లేవు. మరి ఆ 2 పథకాలు అయితే దాని గురించి అయితే పట్టించుకోలేదు. మరి వీటికన్నిటికన్నా ముఖ్యం ఏంటంటేనండి గ్యాస్ రేటు తగ్గించి కొంచెం సరుకుల రేట్లు తగ్గిస్తే ఆ లేనోళ్ళకి ఇల్లు చూసి, ఉన్న వాళ్ళకి ఇవ్వకపోయినా లేనోళ్ళకి మాత్రం చూసిస్తే ప్రభుత్వం మంచిది. కొంచెం సమయం ఇస్తారా మరి ప్రభుత్వానికి? సమయం ఇంక ఏం చేస్తామండి? అడిగి ఇసుకుపోవడం తప్ప ఇంక మేము చేసేది ఏం లేదు. ఇక అద్దెలోకి ఉండేవాళ్ళు అద్దెలలోనే ఉంటున్నారు. ఉన్న వాళ్ళకి మాత్రం ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఉన్న వాళ్ళకే ఇచ్చేది.
ఉన్న వాళ్ళకే ఇస్తారు ఈ ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఉన్న వాళ్ళకి. ఓకే. ఇప్పుడు జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీలో మాత్రం లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి సాయం చేశాడు. కాకపోతే లాస్ట్ మూమెంట్ లో ఇల్లు ఇవ్వకుండా చేశాడని ఆయన్ని ఉంచవలసి వచ్చింది. ఏదైనా పర్లేదు అంటారు.